వెల్కమ్ టు అగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు మే నెలలోని ప్రకటించినటువంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు అధ్యాపక పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్తో పాటు రెండో దశ మూడో దశలో ప్రకటించబోయే ఉద్యోగ ఖాళీల గురించి మంత్రి లోకేష్ స్పష్టమైన ప్రకటన ఇష్యూ చేశారు. జాబ్ క్యాలెండర్ 2026 పైన జరిగిన సమీక్షలో మంత్రులతో కలిసి లోకేష్ చేసిన సమీక్షలో జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంట్లో మొదటి దశ కింద 1,523 లెక్చరర్ పోస్టుల్ని విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేసేందుకు మే 15, 2026న నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అదేవిధంగా రెండవ దశలో ఆగస్టు 15న 3,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని మొదట నిర్ణయించినప్పటికీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నోటిఫికేషన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే జాబ్ క్యాలెండర్లో 3-4 దశల్లో ఉద్యోగాల భర్తీకి కూడా అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మూడో దశలో 2,388 ఈ పోస్టులన్నీ కూడా దాదాపుగా టీచర్ పోస్టులు ఉంటాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా 2,981 పోస్టులని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1లో కూడా ఇప్పటికే ఉన్నటువంటి పోస్టులతో పాటు అదనంగా ఖాళీలను కూడా చేర్చాలని భావిస్తున్నారు. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా, అలాగే పకడ్బందీగా నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని మంత్రి అధ్యాపకులని నియామకాలతో పాటు అన్నింటినీ కూడా సక్రమంగా జరిగే విధంగా అధికారులను ఆదేశించారు. అలాగే మంత్రులు కూడా జరగబోయే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి న్యాయ వివాదం లేకుండా పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమీక్షలో తెలియజేశారు. అదేవిధంగా కానిస్టేబుల్స్, ఎస్ఐ, టీచర్ పోస్టులు ప్రధానంగా భర్తీ చేస్తున్నారు. వాటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను కూడా ఈ 3-4 దశల్లో భర్తీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా చెప్తున్నారు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఎప్పటి నుంచో ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 3 months గ్యాప్ ఉంది. కాబట్టి పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఈ శుభవార్త.